Hi to everybody. Welcome to Suman TV and Big Boss B School. సో ఈ వీడియోలో మనం thumbnail చూపించినట్టుగా MBA ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ ఈ కోర్స్ గురించి తెలుసుకుంటాం. ఈ కోర్సులో ఎప్పుడు ఎక్కడ ఎలా జాయిన్ అవ్వాలి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజు ఏంటి, డ్యూరేషన్ ఏంటి, దీని గురించిన మెయిన్ ఉంటాయి. మన ఈ వీడియో యొక్క టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు అంటే స్టూడెంట్స్, ఎవరైతే MBA చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ రేరెస్ట్ కోర్స్ అనమాట. ఇది మీరు ఎక్కడ ఆన్లైన్లో కూడా మీరు సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంటుంది. సో ఈ కోర్స్ చేయాలంటే ఏంటి, ఈ కోర్సు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, దీనికి సమాచారం ఏంటి అనేది మీరు ఇక్కడ బీ స్కూల్ వాట్సాప్ నెంబర్కి చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం ఇక్కడ ఏంటంటే ఈ MBA కోర్స్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, సో తర్వాత ది ఫీజు ఎంత, ఆ తర్వాత ఈ డిస్క్రిప్షన్ చూడండి, ఈ కంటెంట్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఆఫరింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరు, కోర్స్ సిలబస్ ఎలా ఉంటుంది, ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, సో కెరీర్ ఎలా ఉంటుంది, మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకేమన్నా దీని ద్వారా ఆపర్చునిటీస్ ఉంటాయా, కెరీర్ ఎలా ఉండబోతుంది, ఈ టాపిక్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ MBA ఏంటంటే చాలా రేరెస్ట్ అనమాట. మీరు ఎక్కడ కూడా ఈ కోర్సు ఉంటుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్, ఒక హాఫ్ ఆఫ్ ది కోర్స్ ఇండియాలో చేసుకోవచ్చు, హాఫ్ ఆఫ్ ది కోర్స్ మీరు అబ్రాడ్లో చేసుకోవచ్చు. సో ఇది ఎన్ని సెమ్స్ ఉంటుందంటే ఒక 6 సెమ్స్ ఉంటుంది, 4 సెమ్స్ ఉంటుంది, 2 సెమ్స్ అంటే 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, అలాగే 3 ఇయర్స్ కోర్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ సెమ్ వైజ్ ఉంటుంది, అలాగే ఇయర్ వైజ్ కూడా ఉంటుంది. దీనికి ఫీజ్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏదైనా కావాలంటే కూడా మీరు వాట్సాప్ నెంబర్స్ కానీ అక్కడ ఉన్న మెయిల్ కానీ కాంటాక్ట్ చేస్తే ఈ ఫీజు ఎందుకు మీకు డిఫరెంట్గా ఉంటుందంటే ఇందులో ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజెస్ మీరు తీసుకున్న ఇయర్స్ని బట్టి అక్కడ ప్యాకేజ్ కూడా మారిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మెయిన్ సిలబస్ ఏంటి, సెమ్ వైజ్గా ఎలా ఉంటుంది, ఫస్ట్ సెమ్లో ఏముంటాయి, సెకండ్ సెమ్లో ఏముంటాయి, థర్డ్ సెమ్లో ఏముంటాయి, అలాగే 4th సెమ్లో ఏముంటాయి, స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, సో కస్టమైజ్డ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వన్ బై వన్ ఇచ్చాము. తర్వాత ఈ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఫీజు ఎలా ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మనం ఎలాంటి జాబ్స్ని పొందొచ్చు, ఇక్కడ ఫైనాన్షియల్ ప్లానర్, అనలిస్ట్, ట్రస్ట్ ఆఫీసరు, ఫైనాన్షియల్ కంట్రోలర్, ఫైనాన్షియల్ మేనేజర్, ఇలాంటి జాబ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఫైనాన్షియల్ ప్లానర్గా కూడా మన కెరీర్ని తీసుకోవచ్చు. మనం ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా కూడా ఈ యొక్క MBA కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా కూడా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ కోర్స్ ద్వారా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఫారెన్లో కూడా చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, FIS, DIS ఇలాంటి చాలా మంది ఈ జాబ్స్ని మనకు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఏంటంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో అంటే ఈ కోర్స్ గురించి ఇంకా మీకు డౌట్స్ ఉన్నా, ఎలిజిబిలిటీ గురించి మీకు డౌట్స్ ఉన్నా, సో మీరు డెఫినెట్గా ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు. ఇక్కడున్న వాట్సాప్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు సుమన్ TV.